తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే నేతల ఆధిపత్య పోరుతో అట్టుడుగుతున్న ఆ జిల్లా కాంగ్రెస్లో టికెట్ కోసం కోల్డ్ వార్ మొదలైపోయింది. సీటు కోసం ప్రయత్నిస్తున్న నేతలు ఒకరికి రాకుండా మరొకరు చెక్ పెట్టుకుంటున్నారనే చర్చ సాగుతోంది. ఇక బీఆర్ఎస్కు దక్కే ఒకే ఒక్క సీటు కోసం ఇద్దరు మాజీ మంత్రుల పేర్లను అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం. ఆయా పార్టీల నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారుండగా ఇటు సామాజిక సమీకరణలు అటు రాజకీయ పరిస్థితుల్ని బేరీజు వేసుకొని అధినాయకత్వాలు ఎవరికి అవకాశం ఇస్తాయోనన్న అంశంపై కేడర్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ రాజకీయం జరుగుతోంది? ఎమ్మెల్సీ టికెట్ కోసం రేసులో ఉన్న నేతలెవరు? అధిష్టానం ఆలోచనలేంటి? తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. జిల్లాల వారీగా ఉన్న ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు జరిగినా పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమ కిల్ల, ఓరుగల్లుతో ముడిపడి ఉంటుంది. ఇక్కడి నేతలు, ప్రజలు చైతన్యవంతులు కావడంతో పార్టీలు కూడా పదవుల్లో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ల కోసం జిల్లా నేతలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒకరికి టికెట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఒక్కరు ఎవరనే అంశంపై క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన కొందరిని సర్దుబాటు చేయడం కుదరలేదు. దీంతో అలాంటి వారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని అధిష్టానం ఇచ్చిన హామీని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. ఓడిపోయిన నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో పాటు అనూహ్యంగా కొత్త పేర్లు తెరపైకి రావడంతో కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ సీట్ హాట్ గా మారింది. మాజీ ఎమ్మెల్సీ కొండమురళితో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, యువ నాయకుడు పెరుమండ్ల రామకృష్ణ, సింగాపురం ఇందిర, దొమ్మాటి సాంబయ్య పేర్లు కాంగ్రెస్ వర్గాల్లో ముందు నుంచి వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా మరో పేరు తెరపైకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి మండలిలో అవకాశం కల్పిస్తారనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కావడంతో నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వొచ్చని కాంగ్రెస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మండలిలో స్థానం కల్పిస్తే మంత్రివర్గంలో తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే బీసీ సామాజిక వర్గ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎస్టీల నుంచి సీతక్క మంత్రులు ఉన్నారు. ఓసీల నుంచి నరేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకునేందుకు వీలుగా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో కుల సమీకరణంలో భాగంగా ఎవరికి ఎమ్మెల్సీ సీటు దక్కుతుందో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ కొండమురళికి ఎమ్మెల్సీ సీటు దక్కకుండా పార్టీలోని ఓ వర్గం ప్రయత్నిస్తోందట. ఈ క్రమంలోనే కొత్త పేర్లను తెరపైకి తీసుకొచ్చారనే చర్చ సాగుతోంది. దీన్ని గమనించిన మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారని సమాచారం. కొండమురళి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు ఎమ్మెల్సీ రేస్ లో ఉన్నారని టాక్. అలాగే మాజీ ఎంపీ మధుయాష్ కి కూడా బీసీ కోటాలో టికెట్ పై కన్నేసినట్టుగా వినిపిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారిన ఎస్సీ సామాజిక వర్గ నేత దొమ్మాటి సాంబయ్య మండలి టికెట్ రేస్ లో ఉన్నారు. దీంతో సాంబయ్యకు ఎమ్మెల్సీ సీటుతో పెద్దల సభకు పంపాలని పలువురు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసిన ఇదే కమ్యూనిటీ నుంచి అద్దంకి దయాకర్తో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పోటీలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇక గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన వారికి ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వొద్దని అధిష్టానం షరతు పెట్టినట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరుతో పాటు సింగాపురం ఇందిర టికెట్లు కష్టమనే టాక్ నడుస్తోంది. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జనగాంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి చేతిలో ఓడిపోతే ఇందిర స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరిపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన పెరుమాండ్ల రామకృష్ణకు అవకాశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓసీ సామాజిక వర్గం నుంచి మాత్రం సీఎం కు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు దక్కేందుకు ఎలాంటి అవరోధాలు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కులాల సమీకరణలు ఎవరికి కలిసి వస్తాయో, కాంగ్రెస్ లో ఏ నేతను ఎమ్మెల్సీ సీటు వరిస్తుందో అనే ఉత్కంఠ శ్రేణులో నెలకొంది.
ఇక ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ సీటు బీఆర్ఎస్ కు పక్కగా దక్కుతుంది. దీంతో టికెట్ ఎవరికి ఇస్తారనే అంశం ఆసక్తిగా మారింది. మండలిలో బీఆర్ఎస్ విప్ గా ఉన్న సత్యవతి రాథోడ్ పదవీ కాలం పూర్తిగా వస్తోంది. దీంతో డోర్నకల్కు చెందిన ఈమెకు మరో అవకాశం ఉండొచ్చనే చర్చ సాగుతోంది. ఇటీవలే బీఆర్ఎస్ విప్ గా నియమించడం దీనికి సంకేతంగా భావిస్తున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సవాళ్లను గట్టిగా ఎదుర్కొంటూ ప్రజల్లో ఉంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వొచ్చనే ప్రచారం ఉంది. మండలిలో పార్టీ వాడిని బలంగా వినిపించే అవకాశం ఉంటుందని, అధిష్టానం దయాకర్రావు వైపే మొగ్గు చూపుతుందనే చర్చ గులాబీ పార్టీలో ఉంది. దీంతోనే ఎర్రబెల్లి కూడా పదవి కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఎమ్మెల్సీ సీటు ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ లో హీట్ పెంచుతోంది.